ఫ్రెండ్స్, వెల్కమ్ టు జీకేజీఎం ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. సో ఈ వీడియోలో వచ్చేసి మనము తెలంగాణలో డీసెట్ ఎగ్జామ్ జరిగి నెలలు గడుస్తున్న దానికి సంబంధించినటువంటి కౌన్సిలింగ్ గురించి అధికారులు ఎటువంటి ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం లేదు. మరి ఈ ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోవడానికి గల కారణం, ఈ లేట్ అవ్వడానికి గల కారణం ఏంటి అనేది ఈ యొక్క వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం. మరి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి వీడియోకి లైక్ చేసి మీ యొక్క ఫ్రెండ్స్ తోటి షేర్ చేసుకోండి. వివరాల్లోకి వెళ్ళినట్లయితే డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ మరియు డిప్లొమా ఇన్ ఫ్రీ స్కూల్ ఎడ్యుకేషన్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించినటువంటి ఈసెట్ కౌన్సిలింగ్ అధికారుల నిర్లక్ష్యంతో కౌన్సిలింగ్ తీవ్ర జాప్యం అవుతుంది. డిసెంబర్ సగం గడిచిన కౌన్సిలింగ్ ప్రారంభం కాకపోవడంతో విద్యా సంవత్సరం కోల్పోవాల్సి వస్తుందని అభ్యర్థులు అయితే ఆందోళన చెందుతున్నారు. ఎస్సీఈఆర్టీ అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఈ పరిస్థితి తలెత్తిందని ఆరోపిస్తున్నారు. అయితే డీసెట్ పరీక్షలు 2023 జూన్ 1న నిర్వహించారు. జూన్ 8న ఫలితాలు విడుదల చేశారు. ఈ ఫలితాల్లో క్వాలిఫై అయిన వారికి కౌన్సిలింగ్ నిర్వహించి సీట్లు కేటాయించాల్సి ఉండగా జూన్ నుంచి ఇంతవరకు కౌన్సిలింగ్ను చేపట్టలేదు. డీసెట్లో క్వాలిఫై అయిన వారంతా కౌన్సిలింగ్ ఎప్పుడు ప్రారంభమవుతుందా, సీట్లు ఎప్పుడు కేటాయిస్తారా అని చెప్పేసి వేచి చూస్తూ ఉన్నారు. అయితే డిఎడ్ కాలేజీలకు ఎస్సీఈఆర్టీ అధికారులు గుర్తింపును జారీ చేసి ఆయా కాలేజీలకు సీట్ల వివరాలను డీసెట్ కన్వీనర్ అప్పగిస్తారు. ఈ వివరాలతో మెరిట్ ప్రకారం సీట్లను కేటాయిస్తారు. అయితే ఎస్సీఈఆర్టీ అధికారులు ఈ ప్రక్రియ ఇప్పటి వరకు పూర్తి చేయలేదు. దీంతోనే ఈ కౌన్సిలింగ్ ఆలస్యం అవుతుందని చెప్పేసి ఇప్పటికిప్పుడు సీట్ల భర్తీ చేసిన విద్యా సంవత్సరం సజావుగా సాగేటటువంటి అవకాశం కనిపించడం లేదు. ఒకవేళ కౌన్సిలింగ్ చేపట్టినా కూడా వేసవిలో క్లాసెస్ నిర్వహించాల్సి ఉంటుందని చెప్పేసి కాలేజీల నిర్వాహకులు అయితే చెప్తున్నారు. సో మొత్తానికైతే డీసెట్ అనేటటువంటి ఇది కౌన్సిలింగ్ లేట్ అవ్వడానికి గల కారణం కనుక చూసుకున్నట్లయితే ఎస్సీఈఆర్టీ వాళ్ళు ఆ యొక్క కాలేజీలకైతే గుర్తింపును జారీ చేయలేదు, సీట్లు కేటాయించలేదు. కాబట్టి ఈ యొక్క కౌన్సిలింగ్ అనేది లేట్ అవుతుందని చెప్పేసి ఈ యొక్క నిర్వాహకులు అయితే చెప్పడం జరుగుతుంది. సో ఇప్పటికే డిసెంబర్ కూడా ఆల్మోస్ట్ ఎండింగ్కి వచ్చింది. మరి ఇప్పటికైనా వాళ్ళు ఎస్సీఆర్టీ వాళ్ళు కాలేజీలకు గుర్తింపులు ఇచ్చి సీట్లను కేటాయిస్తారా, మరి ఏం చేస్తారనేది తెలియాల్సి ఉంది. సో ఇప్పటి వరకు అయితే అభ్యర్థులు అయితే ఆందోళన అయితే వ్యక్తం చేస్తూనే ఉన్నారు. ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తూనే ఉన్నారు. కానీ డిసెంబర్ కూడా గడిచిపోతుంది. మరి చూడాలి. ఇది ఫ్రెండ్స్ ఇప్పటి వరకు ఉన్నటువంటి అప్డేట్. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా యొక్క ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి మీ యొక్క ఫ్రెండ్స్ తోటి షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.